అందరికీ నమస్కారం. ఈ మాడ్యూల్కి స్వాగతం. నేటి వీడియో మెకానికల్ మోటార్ వెహికల్ గురించి. స్టీరింగ్ బాక్సులను తనిఖీ చేయడం మరియు సరిచేయడం, స్టీరింగ్ గేర్ బ్యాక్లాష్ను సర్దుబాటు చేయడం, ప్రీలోడ్ చేయడం మరియు టో ఇన్ టో అవుట్, క్యాంబర్ యాంగిల్, క్యాస్టర్ యాంగిల్, కింగ్ పిన్ ఇంక్లినేషన్, వీల్ రన్అవుట్లను సర్దుబాటు చేయడం నేర్చుకుందాం. ఈ వీడియో ముగిసే సమయానికి మీరు ఇవి చేయగలరు: స్టీరింగ్ గేర్ బాక్స్ విడదీయడం, స్టీరింగ్ గేర్ బాక్స్ యొక్క భాగాలను తనిఖీ చేయడం, స్టీరింగ్ గేర్ బాక్స్ను సమీకరించడం, స్టీరింగ్ గేర్ బాక్స్లో బ్యాక్లాష్ మరియు ప్రీలోడ్ని సర్దుబాటు చేయడం, వాహనం మరియు స్టీరింగ్ వీల్పై స్టీరింగ్ బాక్స్ని అమర్చడం, టో ఇన్ టో అవుట్ని తనిఖీ చేయడం, క్యాంబర్ కోణాన్ని తనిఖీ చేయడం, క్యాస్టర్ కోణం మరియు కింగ్ పిన్ వంపును తనిఖీ చేయడం. దీనికి అవసరమైన టూల్స్, ఎక్విప్మెంట్ మరియు మెటీరియల్ని సేకరిద్దాం. ట్రైనీ టూల్ కిట్ 1, ప్లాస్టిక్ సుత్తి 1, టోర్క్యూ రెంచ్ 1, డైల్ సూచిక 1, వీల్ అమరిక గేజ్ 1 సెట్, వెహికల్ 1, గ్యాస్ కట్ అవసరమైనంత, గేర్ ఆయిల్ అవసరమైనంత, కెరోసిన్ అవసరమైనంత, ఆయిల్ సీల్ అవసరమైనంత, రబ్బర్ బుషెస్ అవసరమైనంత. స్టీరింగ్ గేర్ బాక్స్ను విడదీయండి. డ్రైన్ ప్లగ్ని తీసివేయడం ద్వారా స్టీరింగ్ గేర్ బాక్స్ ఆయిల్ని బయటికి పంపండి. ఆయిల్ ఫిల్టర్ ప్లగ్ని తొలగించండి. సర్దుబాటు స్క్రూ యొక్క లాక్ నట్ని 1 లేదా 2 థ్రెడ్ల ద్వారా వదులు చేయాలి. సైడ్ కవర్ని తొలగించండి. సైడ్ కవర్ ప్యాకింగ్ని తొలగించండి. అసెంబ్లీ నుండి రోలర్ షాఫ్ట్ని తొలగించండి. షిమ్లతో బయటి కాలంపై కవర్ని తొలగించండి. హౌసింగ్ నుండి పైవైపు బేరింగ్ని తీసివేయండి. షిమ్లు మరియు ప్యాకింగ్తో బాటమ్ ఎండ్ కవర్ని తీసివేయండి. హౌసింగ్ నుండి దిగువ బేరింగ్ని తీసివేయండి. హార్న్ వైర్ ట్యూబ్ని తీసివేయండి. లోపలి కాలం వార్మ్ గేర్ షాఫ్ట్ అసెంబ్లీని తీసివేయండి. సైడ్ ఆయిల్ సీల్ని తొలగించండి. క్లీనింగ్ మరియు తనిఖీ. కెరోసిన్ నూనెతో అన్ని భాగాలను శుభ్రం చేయండి. క్రింది భాగాలను తనిఖీ చేయండి: బేరింగ్లు, ఫిట్టింగ్ మరియు వేడెక్కడం కోసం, రాకర్ షాఫ్ట్ మరియు లోపలి కాలం ఫిట్టింగ్ కోసం మరియు వేర్, పగుళ్ళు మరియు మౌంటు రంధ్రాల విస్తరణ కోసం స్టీరింగ్ హౌసింగ్. లోపల ఉన్న భాగాలను మార్చండి. వి బ్లాక్ మరియు డైల్ ఇండికేటర్ సహాయంతో ఇన్నర్ కాలం యొక్క బెండ్ని చెక్ చేయండి. తయారీదారు రికమెండ్ చేసిన బెండ్ కంటే ఇన్నర్ కాలం యొక్క బెండ్ ఎక్కువగా ఉంటే రీప్లేస్ చేయండి. అసెంబ్లింగ్. రోలర్ షాఫ్ట్తో దాని ఫ్రీ కదలిక కోసం బుష్ని తనిఖీ చేయండి. స్టీరింగ్ గేర్ బాక్స్ సైడ్ కవర్పై బుష్ని ఫిక్స్ చేయండి. స్టీరింగ్ గేర్ బాక్స్ బాడీపై బుష్ని ఫిక్స్ చేయండి. రాకర్ షాఫ్ట్ను చేతితో తిప్పడం ద్వారా బుష్లో రాకర్ షాఫ్ట్ యొక్క ఫ్రీ కదలిక కోసం తనిఖీ చేయండి. హౌసింగ్ దిగువన కొత్త బాల్ బేరింగ్ని ఫిక్స్ చేయండి. హౌసింగ్లో వార్మ్ గేర్ షాఫ్ట్ లోపలి కాలంని రిపీట్ చేయండి. హౌసింగ్లో ఎగువ బాల్ బేరింగ్ని ఫిక్స్ చేయండి.
టాప్ హౌసింగ్ క్యాప్ని షిమ్లతో ఫిక్స్ చేయండి. బ్యాక్లాష్ మరియు ప్రీలోడ్ని అడ్జస్ట్ చేయడం. పేర్కొన్న టార్క్ వద్ద టాప్ హౌసింగ్ క్యాప్ స్క్రూలను బిగించండి. లోపలి కాలం యొక్క ప్రీలోడ్ని తనిఖీ చేయండి. ప్రీలోడ్ పెంచడానికి పిమ్ల మందాన్ని తగ్గించండి. హౌసింగ్లో రాకర్ షాఫ్ట్ని ఇన్సర్ట్ చేయండి. సైడ్ కవర్ రబ్బరు పట్టీని పెట్టండి. సైడ్ కవర్ పెట్టండి. పేర్కొన్న టార్క్ వద్ద సైడ్ కవర్ స్క్రూలను బిగించండి. హౌసింగ్లో దిగువ బాల్ బేరింగ్ని ఫిక్స్ చేయండి. దిగువ కవర్ రబ్బరు పట్టీ మరియు పిమ్లను పెంచండి. దిగువ కవర్ని ఉంచి దిగువ కవర్ స్క్రూలను బిగించండి. అడ్జస్టింగ్ స్క్రూని ఫిక్స్ చేయండి. రోలర్ షాఫ్ట్ యొక్క ప్రీలోడ్ని వదులుగా లేదా బిగించి తయారీదారు సిఫార్సు ప్రకారం స్క్రూని అడ్జస్ట్ చేయండి. అడ్జస్టింగ్ స్క్రూని బిగించడం వలన ప్రీలోడ్ పెరుగుతుంది. ప్రీలోడ్ని సర్దుబాటు చేసిన తర్వాత అడ్జస్టింగ్ స్క్రూని లాక్ చేయండి. స్టీరింగ్ హౌసింగ్పై బయటి కాలమ్ని ఫిక్స్ చేయండి. ఈ వీడియోలో మనం నేర్చుకున్నవి స్టీరింగ్ గేర్ బాక్స్ని తొలగించడం, స్టీరింగ్ గేర్ బాక్స్ యొక్క భాగాలను తనిఖీ చేయడం, స్టీరింగ్ గేర్ బాక్స్ని సమీకరించడం, స్టీరింగ్ గేర్ బాక్స్లో బ్యాక్లాష్ మరియు ప్రీలోడ్ని సర్దుబాటు చేయడం, వాహనం మరియు స్టీరింగ్ వీల్పై స్టీరింగ్ బాక్స్ని అమర్చడం, టో ఇన్ టో అవుట్ని గుర్తుపట్టడం, క్యాంబర్ కోణాన్ని గుర్తుపెట్టడం, క్యాస్టర్ కోణం మరియు కింగ్ పిన్ వంపుని గుర్తుపెట్టడం. ఈ సెషన్ గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.